ఓ కోవా లీటర్ కింద పాలు, చక్కెర ఎంత, రవ్వ ఎంత ఏసేసి ఆడికి ఇంత మిగులుతుందని చెప్తున్నాడు. అతను మ్యానుఫ్యాక్చరర్ కాదు. అతను స్వయంగా చెప్తున్నాడు నేను కూలి అని. మా సేటు వేరే ఉంటాడని చెప్తున్నాయన. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఆశ్చర్యకరం. చాలా మంది ప్రజలకు చెప్తా ఉన్నా. మేడారం నుండి కర్నూలు వాళ్ళు చెప్పిన కర్నూలు వెలిగొండ అయితే గ్రామం ఉందో అది 600 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అవును. అప్ అండ్ డౌన్ 1200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండి, దాదాపు 1000-1500 టోల్ ఉన్నదండి. దాంట్లో వెహికల్‌లో వచ్చి అంత బ్రెడ్ కూలికెట్లా అమ్ముతున్నారండి? అసలు ఎట్లా గిట్టుబాటు అవుతుందని చెప్తే క్లియర్‌గా వాళ్ళు తయారు చేసింది కల్తీ. రవ్వతో తయారు చేశారు కాబట్టి అది కల్తీ. ఇందులో ఏం కలుపుతున్నారు అనే దాన్ని బట్టి విచారణ మాత్రం ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అనుమానం వచ్చింది కాబట్టే మాకు ఇంకో అనుమానం ఏందంటే, ఈ ఎవరైతే ఛానెల్‌లు ఉన్నాయో వీళ్ళు ఏ రోజు కూడా హిందూ అనే పదం వాడితే హిందూ అనే పదం వినపడగానే ఉవ్వెత్తున లేచి మతవాదం, మతత్వవాదం అంటారు. ఇక రెసిన్ లాంటి పదార్థం దేవాలయాల్లో కలిపే ప్రయత్నం చేసిన తర్వాత కూడా మతత్వాలు అవుతారు హిందువులు. అంటే హిందువులకి తన తినే తిండి చక్కగా ఉండాలి, పద్ధతిగా ఉండాలని హక్కు లేదా? తిండి అందరూ సమానం గదా!